ఒక దట్టమైన అడవిలో అడవికి రారాజు అయిన రుద్రసింహం నివసించేది. రుద్ర చాలా శక్తివంతమైనది మరియు గొప్ప కీర్తి గడించింది. ఒక మధ్యాహ్నం ఆకలి తీరిన తర్వాత రుద్రసింహం ఒక పురాతన విశాలమైన చెట్టు కింద హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోతోంది. అప్పుడు లఘిమ అనే చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. అది చాలా ఉల్లాసంగా చురుకుగా ఉంది. లఘిమకు ఆట ఆడాలనిపించింది. తెలియక అది నిద్రపోతున్న రుద్రసింహం మీద ఎక్కి దాని జూలుపై పరుగు పందెం మొదలుపెట్టింది. సింహం ఒక్కసారిగా మేల్కొంది. అది కోపంతో గర్జిస్తూ దాని పెద్ద పాదంతో చిన్న ఎలుకను గట్టిగా పట్టుకుంది. చిన్న జంతువా, నువ్వు నా మీద ఇలా ఎలా ఎక్కేవు? ఇప్పుడే నిన్ను తింటాను అని రుద్ర గర్జించింది. దాని గర్జన అడవిలో ప్రతిధ్వనించింది. భయంతో లఘిమ చెప్పింది, ఓ రాజా, దయచేసి నన్ను వదిలేయండి. నేను చిన్నదాన్ని, కానీ ఒకరోజు మీకు సహాయం చేస్తాను. నీవు ఒక చిట్టి ఎలుకవి. నువ్వు నాకు ఎలా సహాయం చేస్తావు? అని రుద్ర నవ్వింది. కాని అది దయగల సింహం కాబట్టి లఘిమను వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత రుద్రసింహం అనుకోకుండా వేటగాళ్ల గట్టి వలలో చిక్కుకుంది. అది ఎంత ప్రయత్నించినా విడిపించుకోలేకపోయింది. రుద్ర సహాయం కోసం గట్టిగా గర్జించింది. ఆ శబ్దం విని లఘిమ ఎలుక ఎక్కడినుంచో వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. నేను మీకు సహాయం చేస్తాను రాజా అని లఘిమ అంది. అది ఆలస్యం చెయ్యకుండా తన చిన్న పదునైన పళ్లతో వలతాడును కొరకడం మొదలుపెట్టింది. చివరికి తాడు తెగిపోయింది. సింహం వల నుండి విడిపించుకుంది. చిన్నదానివైనా నీ సహాయం చాలా పెద్దది అని ఆశ్చర్యంగా రుద్ర చెప్పింది. అప్పటి నుండి వారు మంచి స్నేహితులుగా ఉన్నారు. నీతి: చిన్నవారిని తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరి సహాయం విలువైనదే.